పునర్జన్మం పొందుతుంది. పూజారి నవ్వి, విపుల్ నిన్నే వచ్చాడు అన్నాడు. వృద్ధ మహిళ, మరి ఆలస్యమెందుకు అని అన్నది. విపుల్కు నమ్మకం కలగలేదు. ఎవరికీ తనను తెలియదు. అయినా తన పేరు చెప్పి ఇలాంటి నిర్ణయం వినడం ఆశ్చర్యం. ఇది చమత్కారం యొక్క మొదటి సంకేతం. అదే రోజు ఒక సాధువు ఆలయానికి వచ్చాడు. అతను విపుల్ను పిలిచి ఒకే ఒక్క వాక్యం చెప్పాడు. నీవు నమ్మలేదు కాబట్టి నీకు సంకేతాలు పంపాను, కాని ఇప్పుడు నమ్ము, ఎందుకంటే చమత్కారం ఇది కేవలం ప్రారంభం. సాధువు తన సంచిలో నుంచి శ్రీకృష్ణుని మట్టి విగ్రహాన్ని తీసి, దీన్ని ప్రతిష్ఠించు, ప్రతిరోజూ దీపం వెలిగించు, మిగిలినదంతా స్వయంగా జరుగుతుంది అన్నాడు. విపుల్ ఈసారి ఎలాంటి తర్కం లేకుండా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడినుంచి అతని జీవితంలో ప్రతిరోజూ ఒక కొత్త చమత్కారం ప్రారంభమైంది. మొదటి చమత్కారం అదే రోజు జరిగింది. గ్రామంలో ఒక వ్యాపారి వచ్చి, నాకు నీతితో పనిచేసే